ఇదిగో ఒక ఆసక్తికరమైన తెలుగు స్పిరిట్ హారర్ స్టోరీ. శాపగ్రస్త భవనం. రాయలసీమలోని ఒక చిన్న గ్రామం నరసింగపురం. అక్కడ ఉన్న ఒక పాత భవనం గురించి గ్రామస్తులకు చెడు నమ్మకమే. ఆ భవనం శాపగ్రస్తమని, అక్కడ వెళితే ప్రాణాలకే ముప్పు అని నమ్ముతారు. ఒకరోజు హైదరాబాదులో చదువుకున్న అర్జున్ అనే యువకుడు తన మిత్రులతో కలిసి ఆ భవనాన్ని అన్వేషించడానికి గ్రామానికి వస్తాడు. ఊర్లో వాళ్లు వారిని అడ్డుకోవాలనుకుంటారు, కాని ఎవరూ పట్టించుకోరు. భయపడి ఇక్కడే ఉండిపోతే జీవితంలో ఎప్పుడూ ఎదగలేరు అని అర్జున్ తన ఫ్రెండ్స్ను ప్రోత్సహిస్తాడు. అంతా కలిసి రాత్రి 12 గంటలకు భవనంలోకి అడుగు పెడతారు. మొదట సాధారణంగానే ఉంటుంది. కాని కొద్దిసేపటికే వింతగా తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోవడం, గాలిలో కొండచిలువలా చప్పుళ్లు రావడం మొదలవుతుంది. అర్జున్ అనుమానంతో ఇంట్లో ఎక్కడో ఉన్న పాత ఓల్డ్ రికార్డ్స్ చూస్తాడు. వాటిలో వీరన్న అనే రైతు కథ ఉంటుంది. అతన్ని ఆ భవనంలోనే అత్యంత దారుణంగా చంపేశారు. అప్పటినుంచి అతని ఆత్మ అక్కడే తిరుగుతోంది. ఇంతలోనే ఫ్రెండ్స్లో ఒకరు గాల్లోకి లేచి పడిపోతాడు. అందరూ భయంతో అరుస్తారు. అర్జున్ ధైర్యంగా ముందుకు వెళ్లి ఓ పాత తాబీజు కనుగొంటాడు. అది వీరన్న ఆత్మను సమాధానపరిచే శక్తి కలిగినదని తెలుస్తుంది. అతడు ఆ తాబీజును నిప్పులో వేసి భవనంలోని పెద్ద చెట్టుకి వేలాడదీసిన వీరన్న ఫోటో ముందు ఉంచుతాడు. ఒక్కసారిగా గాలి గట్టిగా ఊపిరి పీల్చినట్టు రభస. MDM Gaming Peddapalli Naresh. Friends, subscribe to my channel. Thanks for supporting.